హాయ్ ఫ్రెండ్స్. ఒక రైతు నడుస్తూ పట్నం వెళ్తున్నాడు. అతని జేబులో ఒక రాయి, ఒక 5 రూపాయల నాణెం ఉన్నాయి. నాణెం కొత్తది, తలతలమని మెరిసిపోతుంది. అది నల్లగా గరుకుగా ఉన్న రాయిని చూసి చిరాకు పడింది. పైగా రైతు నడుస్తుంటే అడుగుల కుదుపుకి రాయి వచ్చి నాణానికి తగులుతుంది. 5 రూపాయల బిళ్ళ ఎగతాళిగా రాయితో ఇలా అంది, నన్ను తాకకు, దూరంగా మర్యాదగా ఉండు. నేను నీలా విలువలేని రాయిని కాను. నన్ను డబ్బు అంటారు. నాతో ఆహార పదార్థాలు, వస్తువులు కొనుక్కోవచ్చు. ధనమూలం ఇదం జగత్ అంటారు తెలుసుగా అంటూ గొప్పలు పోయింది. రాయి అలాగా అన్నట్లు ప్రశంసగా చూసింది. ఇక నాణెం రెచ్చిపోయి తన గొప్పలు చెప్పుకోవడం ప్రారంభించింది. తను ఇప్పటి వరకు ఎన్ని చేతులు మారింది, తనతో కొనుక్కోదగిన వస్తువులు ఎన్ని ఉన్నాయో వినిపించింది. అన్నింటినీ ప్రశాంతంగా వినసాగింది రాయి. ఇంతలో లేత మొక్కజొన్న పొత్తులు నిప్పులపై కాలుస్తున్న కమ్మటి వాసన వచ్చింది. ఈ రైతు నన్ను ఆ బండివాడికిచ్చి ఓ కండె కొనుక్కుంటే బాగుండు. వాడి గల్లాపెట్టెలో నా స్నేహితులతో కలిసిపోతాను. మురికిగా ఉన్న నీతో ఉండలేకపోతున్నాను అంది నాణెం బడాయిగా. నిజమే, ఒప్పుకుంది రాయి నిజాయితీగా. కానీ రైతు నడక ఆగకుండా సాగింది. భోజన సమయానికి ఒక చెట్టు కింద ఆగాడు. అక్కడ కూర్చొని తెచ్చుకున్న మూట విప్పి గోంగూర పచ్చడి నంజుకుంటూ పెరుగన్నం తిన్నాడు. కాసేపు నడుం వాల్చాడు. ఇంతలోనే లేచి ఎవరితోనో మాట్లాడసాగాడు. ఆ మాటలను బట్టి పట్నం నుంచి పల్లెకు వస్తున్న అతని మిత్రుడొకడు ఎదురుపడినట్లుగా నాణానికి రాయికి అర్థమైంది. నీకోసమే పట్నం బయలుదేరాను మిత్రమా. నా తండ్రి చనిపోతూ ఈ రాయిని నా చేతిలో ఉంచి కన్ను మూశాడు. ఇది ఏపాటి విలువ చేస్తుందో చెప్పగలవా? నువ్వు రత్నాల వ్యాపారివి కదా అంటూ జేబులో ఉన్న రాయిని తీసి స్నేహితుడికి చూపించాడు. దాన్ని పరీక్షించిన రైతు మిత్రుడు ఆశ్చర్యంలో తలమునకలయ్యాడు. ఇది ముడివజ్రం, సానబెడితే ఈ చుట్టుపక్కల ఊళ్ళన్నీ కొనేయగలవు అన్నాడు. ఆ మాటల్ని జేబులోంచి వింటున్న నాణెం తెల్లబోయింది. రైతు కళ్ళు ఆనందంతో మెరిశాయి. వజ్రాన్ని కళ్ళకద్దుకొని తిరిగి జేబులో వేసుకున్నాడు. జేబులో చేరిన రాయిని చూసి నాణెం గౌరవంగా దూరం జరిగింది. తన గొప్పలకి సిగ్గుపడి మౌనంగా ఉంది. రాయి నాణాన్ని స్నేహంగా చూస్తూ, మౌనంగా ఉండిపోయావేం మిత్రమా, నువ్వు గలగలా మాట్లాడుతూ ఉంటే ఎంతో బాగుంది అంది. నాణెం సిగ్గుతో, నీ విలువ తెలియక బడాయిపోయాను, నన్ను క్షమించు. నువ్వు విలువైన వజ్రానివని ముందే నీకు తెలుసా అంది. తెలుసన్నట్లు తలూపింది రాయి. మరి నేను అన్ని గొప్పలు పోతుంటే నాకు బుద్ధి వచ్చేలా అసలు విషయం చెప్పలేదెందుకు అంది నాణెం. ఇదిగో ఇందుకే, నాకు సహజమైన స్నేహం కావాలి. నువ్వు చూడు ఇప్పుడు ఎలా వినయంగా బిడియంగా ఉన్నావో. కృత్రిమత్వం నాకు నచ్చదు. నేను ఎవరో తెలిస్తే నువ్వు నీలా ఉండవు. మన నిజమైన విలువ స్నేహంగా నిజాయితీగా ఉండే మన ప్రవర్తనని బట్టి ఉంటుంది. డబ్బుతో తూచగలిగేది నిజమైన విలువ అనిపించుకోదు అంది రాయి. వజ్రపు ఆలోచన ధోరణికి ముగ్ధురాలైంది నాణెం. చేరువగా వచ్చిన నాణాన్ని ఆదరంగా చూసింది రాయి. మళ్ళీ మునుపట్లానే ఎడతెగకుండా నాణెం కబుర్లతో హాయిగా సాగిపోయింది ప్రయాణం. ఎవరూ కూడా సంపదను చూసి స్నేహం చేయకండి, మనసు చూసి స్నేహం చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.